లాస్ట్ లో మంచు విష్ణుని అయితే వాడారు ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, రవితేజ హీరోగా నటిస్తున్న భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా ట్రైలర్ అయితే కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా లాగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే అనిపించింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ లోనే రవితేజ దగ్గర ఒక డైలాగ్ చెప్పించారు. ఈ మధ్య కత్తులు, గన్నులు, జాతర ఫైట్లు, ఒరిజినల్ ఫైట్లు ఇలా చాలా చేసేసాను, అందుకే చిన్న గ్యాప్ ఇచ్చాను, ఫ్యామిలీ సినిమా చేయబోతున్నాను అన్నట్టుగా రవితేజ దగ్గర ఒక డైలాగ్ అయితే చెప్పించారు. నిజంగానే ఆయన ఆ డైలాగ్ చెప్పినట్టు ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇద్దరు ఆడాల మధ్య నలిగిపోయే ఒక మగాడి కథ ఈ సినిమా. దీన్ని ఈ ట్రైలర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లో చూపించారు. సినిమా ఫుల్ గా కామెడీ అయితే ఉండబోతుంది, అది పూర్తిగా అర్థమైపోయింది. అండ్ రవితేజ గారు కూడా చాలా డిఫరెంట్ గా కనిపించారు, లుక్స్ అన్ని బాగున్నాయి, చాలా పీస్ఫుల్ సినిమా లాగా అనిపించింది. ఆయన కూడా చాలా పీస్ఫుల్ గా కనిపించాడు. అండ్ ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా అంటే చాలా బాగున్నారు, పెర్ఫార్మెన్స్ ఇరగొట్టేస్తారని చెప్పాలి. అండ్ దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ సత్య గురించి ఫ్రెండ్స్. సత్య గారు అయితే ఆ ట్రైలర్ చూస్తే అర్థమైందంటే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సత్య గారు కామెడీ కుమ్మేస్తారని అర్థమైపోతుంది. ట్రైలర్లోనే ఆయన పర్ఫార్మెన్స్ అంత బాగుంది. ముఖ్యంగా ఒక డైలాగ్ చెప్తాడు, విజయ్ దేవరకొండ డైలాగ్ ప్యారడీ చేస్తాడు హీరోయిన్ తో, మీకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే అని మన విజయ్ దేవరకొండ డైలాగ్ అయితే తను ప్యారడీ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. అలాంటి డైలాగులు ట్రైలర్లో చాలా ఉన్నాయి, ఇంకా సినిమాలో ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో సునీల్ డైలాగ్ ఒకటి ఉంది, బుక్ మై షో అంటే ఏంటో తెలుసా, మన షోని మనమే బుక్ చేసుకోవడం అంటాడు. ఇలాంటి డైలాగులన్నీ చాలా బాగున్నాయి, పంచెస్ బాగుంది. మొత్తంలో ట్రైలర్ మొత్తం కలిపి ఒక పాజిటివ్ వైబ్స్ అయితే తీసుకొచ్చింది. సో సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మన రవితేజ గారికి హిట్ పడిపోతుంది అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ దీంట్లో లాస్ట్ లో మంచు విష్ణుని అయితే వాడారు ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగింది, మంచు విష్ణు గారికి మంచు మనోజ్ గారికి ఒక ఇష్యూ జరిగితే మంచు మనోజ్ ఇంట్లో కరెంటు ఉండకూడదని చెప్పి ఈయన షుగర్ ఏదో ఆ జనరేటర్లో పోసారు. ఆ షుగర్ పోయడం వల్ల జనరేటర్ ఆగిపోయిందని అప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఆ సీన్ అయితే ఈ దీంట్లో వాడారు, ఈ ట్రైలర్లో అయితే మనకు కనిపిస్తుంది. మరి మంచు విష్ణు గారిని అలా వాడారు కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరి పాజిటివ్గా రియాక్ట్ అవుతాడా, నెగిటివ్గా రియాక్ట్ అవుతాడా అనేది చూడాలి. బట్ సినిమాలో ఆ సీన్ అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంది. మరి చూద్దాం, జనవరి 13వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.